సంగీత ప్రియులకు, కీబోర్డుపై ఆసక్తి ఉన్న వారికి, పాటలపై మక్కువ ఉన్నవారికి నా ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మరియు అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నానండి. ఈరోజు ఒక కొత్త పాఠంతో వస్తున్నానండి, మీ ముందుకు వస్తున్నానండి. ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం తెల్లమెట్లు మాత్రం ఉపయోగించేసి మనం యొక్క ఇది చెప్పినామండి. లెసన్ 7 ద్వారా చెప్పామండి. ఏం చెప్పామంటే కీబోర్డుపై కేవలం తెల్లమెట్లు మాత్రమే వరుసగా ఉపయోగించేసి ఒక 6 రాగాలను, అవి కూడా సంపూర్ణ రాగాలండి, సంపూర్ణ రాగాలను పరిగణించామండి. శృతి 1లో, 2లో, 3లో, 4లో, 5, 6 ఇలా తీర్థంకర రాగము, కరహర ప్రియ రాగము, సింధుభైరవ రాగము, కళ్యాణ రాగము, హరికాంబోజి రాగము, నటభైర రాగము, ఈ 6 రాగాల కన్నా ఎక్కువ రావండి అని నేను చెప్తున్నాను విషయాన్ని గురించి. ఇంకెవరన్నా సంగీతంలో ప్రజ్ఞాపాఠం ఉన్నవారైతే ఇంకేమైనా వస్తే చెప్పండి దయచేసి. నాకు మాత్రం ఈ యొక్క తెల్లమెట్టు ద్వారా కేవలం నాకు శృతి 1లో, 2లో, 3, 4, 5, 6 వచ్చాయండి. ఓకేనండి. నాకున్న ప్రజ్ఞానం మేరకు నేను విషయాన్ని మీకు చెప్తున్నానండి. ఇంకోటి లెసన్ 8 అండి. లెసన్ 8 అండి. ఇది లెసన్ 8. ఈ లెసన్ 8 ద్వారా కేవలం ఇది కూడా తెల్లమెట్లే అండి. కాకపోతే అవేమో సంపూర్ణ రాగాలండి, ఇవేమో జన్య రాగాలు. నేను శృతి 1లో కేవలం 4 రాగాలు మాత్రమే నేను చేశానండి. శృతి 1లో నేను కేవలం 4 రాగాలు మాత్రమే చేశానండి. ఎవరన్నా ఇంకా సంగీతంలో ప్రజ్ఞాపాఠం ఉన్నవారు ఉంటే ఇంకా ఎక్కువ వస్తే నాకు చెప్పండి దయచేసి. దాన్ని ఏమంటారు, సగౌరవంగా నేను దాన్ని స్వీకరిస్తానండి మీ విషయాన్ని. నాకు చూడండి, 1వది హంసధ్వని రాగం వచ్చింది చూడండి. 1వది హంసధ్వని రాగం వచ్చిందండి. 2వది మోహన రాగము, 3వది శుద్ధశైర రాగం వచ్చిందండి. 4వది బృందం రాగం వచ్చిందండి. నాకు అయితే ఈ పాటను లెసన్ చెప్పి నేను 6 అవుతుందండి. ఎవరు కూడా దీనికి రిప్లై ఇవ్వలేనండి. రాగాలు ఎక్కువ వస్తాయని క్వశ్చన్ చేస్తే నాకు ఎవరు ఇవ్వలేనండి. దయచేసి మీరు ఆ 2 లెసన్ చూసి నా యొక్క లెసన్ 7 లెసన్ చూసి మీరు నాకు రిప్లై ఇవ్వగలరు. ఈరోజు శృతి 2 అండి. ఈరోజు శృతి 2లో ఈ యొక్క తెల్లమెట్లు మాత్రమే, అంటే వైట్ కీస్, ఓన్లీ యూజ్ వైట్ కీస్ ఉపయోగించి 4 రాగాలు మాత్రమే వస్తుంది నాకు కూడా అండి. ఎవరన్నా ఎక్కువ రాగాలు వస్తే నాకు దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దాన్ని సగౌరవంగా దాన్ని నేను స్వీకరిస్తానండి, మీ యొక్క కామెంట్ని. ఓకేనండి, రైట్. ఇప్పుడు చూడండి, శృతి 2 అండి. కూడా శృతి 2లో చిన్నరాగం పేరు వచ్చిందండి. చిన్నరాగం యొక్క ఇది ఔడరాగం అండి. ఇది నేను ఏమంటామంటే వెళ్ళేటప్పుడు 5 స్వరాలండి. ఆరోహణలో, మన అవరోహణలో కూడా 5 స్వరాలు వస్తున్నాయి కదా. ఈ రాగం ఏమంటామంటే ఔడరాగం అంటాం. ఇంకా చెప్పాలంటే దీన్ని శుద్ధ ఔడరాగం అంటాము. శుద్ధ ఔడవ రాగం అంటాము దీన్ని. ఈ రాగంలో స్వరం మీరు చెప్తున్నా చూడండి. ఒకటోది శుద్ధ సావేర రాగం అండి. 2వది శుద్ధ ధన్యాస రాగం అండి. 3వది శివరంజన రాగం అండి. 3వది శివరంజన రాగం అండి. 4వది మధ్యమావత రాగం అండి. 4వది మధ్యమావత రాగం. నాకు ఈ 4 వచ్చాయండి రాగాలు శృతి 2లో తెల్లమెట్ల ద్వారా. మీకు ఇంకెవరైనా రాగాలు ఎక్కువ వస్తే అని నాకు దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఓకేనండి. నాకున్న సంగీత పరిజ్ఞానం మేరకు నేను ఇవి సేకరించానండి. ఓకేనండి. చూడండి, ఈ రాగాన్ని మనము ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఈ రాగాన్ని మనం ఇవన్నీ కూడా ఏ రాగాలని చెప్పానండి? జన్య రాగాలండి. ఇవన్నీ కూడా జన్య రాగాలు. ఇవన్నీ కూడా యొక్క
సంపూర్ణ రాగాల నుంచి తీసుకోబడుతున్నాయి మొత్తం కూడా. ఇవన్నీ కూడా సంపూర్ణ రాగాల నుంచి మనం ఇవి తీసుకోబడతాయి. సంపూర్ణ రాగాలు అంటే తీసుకొని మీకు మెరకత్త రాగాలండి. ఏంటంటే అవి 72 మెరకత్త రాగాలండి. అందులో నుంచి తీసుకోబడ్డాయి ఈ జన్య రాగాలండి. మోహన్ రాగం కావచ్చు, ఇంకా శుద్ధ రాగం కావచ్చు, ఏవైనా సరే అన్నీ కూడా ఆ యొక్క జనరాగాల నుంచి తీసుకున్నవి ఇవి జనరాగాలండి. తీసుకోండి చూడండి, శుద్ధచార రాగం అండి. ఇది తీసుకున్న చూడండి, ధీర శంకరాభరణం తీసుకున్నాండి. ఇది ఈ మూడు కూడా సేమ్ అండి. అన్నీ కూడా కరహర ప్రియరాగాన్ని పుట్టినవే. ఈ మూడు కూడా కరహర ప్రియరాగం యొక్క జన్యరాగాలే. ఈ మూడు కూడా కరహర ప్రియ నుంచి మాత్రమే పుట్టినవి. పై ఒక రాగం ఏంటిది? అది శుద్ధచార రాగం మాత్రమే ధీర శంకరాభరణం రాగం గురించి పుట్టిందనమాట. ఓకేనండి, తీసుకున్నారు. అయితే ఒక చిన్న విషయం అండి, అంత తెలిసే ఉంటుంది. ఈ యొక్క సంపూర్ణ రాగాల నుంచి తీసుకుంటారు కదా రాగాల్ని, ఎలా వస్తున్నాయి అని తెలుసుకోవాలంటే ఒకసారి ఇదేనండి చెప్తాను. చూడండి, ఫస్ట్ ఏం చెప్పారండి, ఇది 29వ మెరకత్త రాగము. రాగం పేరు ఏం పేరండి? అది శంకరాభరణ రాగం అండి. రాగం పేరు ఏం పేరు? శంకరాభరణ రాగము, లేదా దీనినే ధీర శంకరాభరణ రాగంలో అని కూడా అంటామండి. చూడండి, ఇలా చిన్న స్పర్శాలను చూడండి. ఆరోహణ క్రమం సా, రీటు, ఘాటు, మావన్, పా, దాటు, నీటు, సా. ఆరోహణ కూడా సేమ్ వచ్చినాయండి. సా, నీటు, దాటు, పా, మావన్, ఘాటు, రీటు, సా వచ్చినాయండి. ఓకేనండి. అయితే ఈ ఫస్ట్ రాగం ఏంది మనం తీసుకుంది ఏంటి? మనం చెప్తున్నానండి మామూలుగా, ఎందుకంటే నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్తున్నా నాకు చాలా గర్వంగా ఉందండి. చాలా మాకు చూడండి, పడుతుందండి. ఓకే, ఇది కెమెరా రైట్. చూడండి, ఇది సా, రీటు, ఘాటు, మా డ్రెస్సకండి. ఇందులో వచ్చిన రాగాలకు కూడా ఇవే ఉంటాయండి. ఇందులో నుంచి తీసుకున్న జని రాగాలకు కూడా ఇవే రావాలి. కాకపోతే అన్ని రావు, కానీ వస్తే 6 వస్తాయండి, లేకపోతే 5 వస్తాయండి. ఓకేనండి. చూడండి, ఇప్పుడు ఈ రాగంలో మనకి ఏమొచ్చినాయండి? శుద్ధ సావేర రాగం తీసుకోబడ్డది దేని నుంచి అండి? శంకరాభరణం నుంచి తీసుకోరు. కాబట్టి తప్పకుండా ఈ శుద్ధ సావేర రాగంలో ఈ స్వరాలే ఉంటాయి. అన్నీ కావండి, కొన్ని వస్తాయి. ఏం చూడండి, ఇప్పుడు సా వచ్చిందా? సా వచ్చింది. రీటులో ఉందా? ఉన్నది. మామూలు ఉందా? ఉన్నది. పా ఉందా? ఉన్నది. దాటు ఉందా? ఉన్నది. ఒక నీ లేదనమాట. ఇందులో నీ లేదు, ప్లస్ గా లేదు. ఓకేనండి. ఈ ఘాటు అను ప్లస్ నీటు పోతే ఏంటండి? సరి మాప దశ. సరి మాప దశ. ఓకేనండి. అంటే చిన్న రాగాల నుంచి తీసుకున్న రాగాలను కూడా తప్పకుండా అందులో నుంచే ఉంటాయి. అందులో నుంచి ఉండే స్వరాలు, అందులో స్వరాలే ఉంటాయి అన్నమాట. అంటే మీకు తెలిసి ఉంటుంది ఈ విషయాన్ని, మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నానండి కొత్త వారి కోసం. ఓకేనండి. తర్వాత ఇంకోటి చూడండి, కరహర ప్రియ రాగం అండి. ఏంటిది? ఇది కరహర ప్రియ రాగము. కరహర ప్రియ రాగం చూడండి ఎట్లుందో. చూడండి, సెకండ్ రాగం ఏంటండి? శుద్ధ దినేశ రాగం అండి. శుద్ధ దినేశ అందులో ఉన్నాయి సగ మా పనిసం. చూడండి, సా, గా, మా పనిస ఉన్నాయి కండి. ఉన్నాయి కండి. సా, గా, మా పనిస. చూడండి, సా, గా, మా పని. చూడండి, సా, గా, మా, ప, ని. సారీ, వన్ ఇది నీ వన్. ఇది నీ వన్ అండి, ఇటు కాదు. సారీ, ఎందుకంటే కర్ర పిల్లగా అంటే స్వరాలు ఇదే కాబట్టి. చూడండి, ఇందులో
ఇదేంది సా గా మా ప నిసా ఉన్నాయండి. సా గా మా ప నిసా చూడండి ఉన్నాయండి. అంటే ఇల్లు ఏం తీశారండి, సా ఉంది, రీ తీసేశారు. రీ ఒకటి లేదు, సా గా మా ప దా లేదు, రీ లేదు, గా లేదు. ఓకేనండి. ఇంకోటి ఇంకోటి ఏంటండి, శివరంజన్ రాగం అండి. ఇది చూడండి, సా రీ టూ ఉందండి, చూడండి ఉంది, చూడండి సా రీ టూ ఉంది. గా ఉంది అండి, సా రీ గా. తర్వాత ప దాటు సా పద సా ఉంది కండి. నెక్స్ట్ ఏంటిది, మధ్యమావతి రాగం అండి. మధ్యమావతి రాగం చూడండి ఎట్లా ఉందో, సా రీ మా ప నీ సా, సరే నీ సా. ఓకే సరిపోయిందండి, రైట్. ఇందాక ఒకటో ఒకటి చూడండి కెమెరాకి, ఇందాక మిస్ అయినటువంటి కెమెరా ఇది. ఈ రాగం ఇందాక మిస్ అయింది అనిపిస్తుంది నాకు. చూసారు కదండి, ఈ రాగంలో సరి మాప దశ అంటే ఇల్లు గా లేదు, తర్వాత ఇంకోటి ఏంటంటే నీ లేదండి, గా నీ లేదు, కాబట్టి ఇది అయిపోతుంది. ఈ రకంగా వస్తాయండి. ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఈ రాగం గురించి. సరే, ఇప్పుడు మనం క్లాస్ 9 మనం స్టార్ట్ చేద్దామండి. ఈ పాఠం పేరు ఏం పేరంటే, కీబోర్డు లేదా హార్మోనియంపై కేవలం తెల్లమెట్లు అంటే వైట్ కీస్ మాత్రం ఉపయోగించి 4 అంటే 4 జనిరాగాలను పలికించుట. నాకున్న సంగీత ప్రజ్ఞానం మేరకు నాకు శృతి 2లో నాకు ఈ 4 రాగాలు వచ్చినాయి. నాకు ఇంకేమైనా ఎక్కువ వస్తుంది నాకు తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలను కోరుతున్నానండి. ఓకేనా, థ్యాంక్ యూ. చూడండి, ఇప్పుడు ఇది శృతి ఒకటి అండి, ఇది తెలుసుగా మీ అందరికీ. మీరు ఒకటి శృతి, ఇది ఒకటి. ఇది అయితే అప్పుడు శృతి 2 అయింది. ఇది చూడండి, శృతి ఇది 1, 1.5. ఇది అంటే 2. మనం ఇప్పుడు ఎలా ఉన్న పాట మనం ఇది మనం చెప్పే పాట ఏంటంటే శృతి 2. చూడండి, శృతి 2. కాబట్టి మనం ఈ లెసన్ మొత్తం కూడా మనం శృతి 2లో మొత్తం మనం చెప్పుకుందాం ఈరోజు ఈ 4 కూడా. చూడండి ఇది సా. ఈ సా అయినప్పుడు ఇది ఇప్పుడు ఇది మొదలు మర్చిపోవాలి మనం, దీన్ని మనం సా అనుకోవాలి. సా అయినప్పుడు ఇది రీ1 అండి, బ్లాక్ రీ1. తర్వాత ఇది సా అయినప్పుడు చూడండి, సా రీ2 బ్లాక్, సా రీ1 బ్లాక్, రీ2 వైట్. ఓకేనండి, గా1 వైటే, మళ్ళీ గా2 బ్లాక్, తర్వాత మా1 వైట్, మళ్ళీ మా2 బ్లాక్, పా వైట్, దా1 బ్లాక్, దా2 వైట్, దా1 బ్లాక్, దా2 వైట్, నీ1 వైట్ వచ్చింది. మళ్ళీ బ్లాక్ ఏమొచ్చింది, నీ2 వచ్చింది. మళ్ళీ ఇది పైసా అండి. ఇది పై స్థాయిలో షడ్జమం అనమాట. షడ్జమం అంటే మీకు ఇందులో చెప్పాలంటే మీకు శృతి 2లో ఈ 4 రాగాలలో కూడా మనకి ఇవి రాదు. ఏ రాదండి, ఇటు రాకూడదు, ఇటు రాకూడదు, గా2 రాకూడదు, మా2 రాకూడదు, దా1 రాకూడదు, ఇటు అనమాట. చూడండి చూడండి, ప్లీజ్ చెక్ ఇట్ 1 టైం 1 సెకండ్. చూడండి అందులో ఏమైనా చూడండి, అల్ల ఏమైనా రావో, రీ1 రాదండి. ఇందులో రీ1 రాదు. ఏదండి, రీ1 రాదు. గా2 రాదు, చూడండి గా2 అందులో లేదు, చూడండి లేదు. మా2 రాదు, దా1 రాదు, తర్వాత నీ2 కూడా రాదనమాట. కాబట్టి అవేవి రావు ఇందులో. చూడండి బ్లాక్ అన్నీ రావు, కాబట్టి అన్నీ వైట్లు వస్తున్నాయి వాటికి. కానీ చెప్పకండి సా, ఇది ఇప్పుడు ఏంటంటే ఇది శృతి 2లో ఇది షడ్జమైంది అయినప్పుడు ఈసా నుంచి ఈసాకి ఒక రాగం అయిపోతుంది. ఈసా నుంచి ఈసాకి చూడండి ఇది. ఓకేనండి, ఇది సా. ఇప్పుడు ఇది రీ2 బ్లాక్ చూడండి, సా రీ2 సా చూడండి, రీ1 బ్లాకు, రీ2 వైటు, గా1 వైటు, గా2 బ్లాకు, మా1 వైటు, మా2 బ్లాకు, పా వైటు, దా1 బ్లాకు, దా2 వైటు, నీ1 వైటు, నీ2 బ్లాక్, మళ్ళా సా వైటు.
అంటే ఇది పై షడ్జం అనమాట, పై స్థాయిలో షడ్జం అనమాట. ఇవన్నీ కూడా వైట్ కీసు. శృతి 2, 12 స్వర స్థానాల ప్రకారం చెప్తున్నాను నేను, మర్చిపోకున్న విషయాన్ని మీరు. 12 స్వర స్థానాల ప్రకారం చెప్తున్నాను నేను. ఓకేనండి, రైట్. పడుతుందండి. నేను ఒక్కొక్క రాగానే నేను చెప్తానండి, దయచేసి మీరు శ్రద్ధగా వినండి. ఈ యొక్క లెసన్ని మొత్తం చూడండి సార్, చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటిది శుద్ధ సావేర రాగము. శుద్ధ సావేర రాగం చూద్దాం ఫస్ట్. మొదటిది శుద్ధ సావేర రాగము చూద్దాం చూడండి. ఇలా ససార్ ఏంటంటే సా రీ 1 సా రీ 2 సా రీ 2 మా 1 పా దా 2 సా. ఆరోహణలో సా దా 2 పా మా 1 రీ 2 సా. సారీ మా ప ద సా ద ప మ రి సా. చూడండి, సాగండి, సా బయట ఆగండి, బయట వచ్చింది. పడుతుందా మీకు? పడుతుందా? పడదు. పడుతుందండి. ఓకే, పడుతుంటారు మీరు. శుద్ధ సావేర రాగం చూడండి. పడుతుందండి. గుడ్, పడుతుంది. చూడండి, సారీ, శృతి 2 అండి, అంటే ఇది వెస్టర్న్ డి అంటామండి. చిన్నప్పుడు రైట్. సా తర్వాత చూడండి రీ 2 తర్వాత మా 1 సా రీ 2 చూడండి మా 1 తర్వాత పా పక్కన ఉంది, పా 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 దా 2 పక్కన ఉంది, సా మళ్ళా సా దా ప మ రి సా. మొత్తంగా చూడండి, సా రి మా ప ద సా సా దా ప మ రి సా. ఓకేనండి, రైట్. సా చూసారు కదండి, సా రీ 2 చూడండి, రీ 2 మా 1 చూడండి, మా 1 పా పా దా 2 మళ్ళీ సా. ఆరోహణలో సా నీ సారీ సా దా పా మ రి సా. మొత్తం కొంచాలంటే ఇది సారీ మా ప ద సా సా దా ప మ రి సా. తర్వాత రెండో రాగం ఏంటండి, శుద్ధ ధన్యాస రాగం అండి. ఏంటండి, శుద్ధ ధన్యాస రాగము. చూడండి, ఇది ఏంటండి, సా గావన్ మావన్ పా నీవన్ సా. అవరోహణలో సా నీవన్ పా మావన్ గావన్. చూడండి, సా చూడండి, సా వైట్ వైట్ చూడండి, వైట్. తర్వాత గావన్ గావన్ డాడ్ ఉంది చూడండి, ఇది చూడండి, గావన్ సా సా గావన్ మావన్ మావన్ పా పా. తర్వాత దావన్ దొడ్లో అండి. తర్వాత నీవన్
చూడండి వన్ సా సా అవరోహంలో సా నీ పా చూడండి పా మా గా మా గా సా మొత్తంగా సా గా మా పా నీ సా సా నీ పా మా గా సా ఒకపడుతుంది. అందుకే నేను చేయబెట్టలేండి, ఒకపడదని చేయబెట్టలేండి. చూడండి ఇప్పుడు పడుతుందా సారీ సా గా మా పా నీ సా సా నీ పా మా గా సా. తర్వాత మూడు రాగం ఏంటండి శివరంజన రాగం అండి. మూడు ఏంటండి శివరంజన రాగము. మూడవది శివరంజన రాగం అంటే చూడండి ఇవి వస్తాయి సా రీటు సా రీటు గావన్ పా దాటు సా. అవరోహణలో సా దాటు పా గావన్ రీటు సా. చూడండి సా రీటు చూడండి రీటుది ఎందుకండి సా రీ గా సా రీ గా చూడండి పా పా దా దాటు దాటు సా. అవరోహణలో సా దాటు పా తర్వాత గావన్ ఇది గావన్ గా రీ సా. మొత్తంగా సారీ గా ప సారీ గా ప గా సా సా దా ప గా సా దా ప గా రీ సా సారీ గా ప గా సా సా దా ప గా రీ సా. ఓకే ఫోర్త్ లాస్ట్ ఏంటంటే నాలుగవది మధ్యమావత రాగం అండి. నాలుగవది మధ్యమావత రాగం అదేంటండి సా రీటు మావన్ పా నీవన్ సా. అవరోహణలో సా నీవన్ పా మావన్ రీటు సా. చూడండి సా రీటు రీ మావన్ పా నీవన్ చూడండి నీవన్ సా. అవరోహణలో సా నీ పా మా రీ సా సా రీ మా మా పా నీ సా సా నీ పా మా రీ సా. చూడండి మీరు గమనించాలి ఒక విషయం ఇందులో ఈ యొక్క నాలుగు రాగాలలో కూడా మనకి ఈ రీటు బ్లాక్ అండి ఉందా ఇక్కడ చూడండి ఇందులో లేదు, ఎక్కడ లేదు. ఘాటు బ్లాక్ ఇందులో మనకి లేదు, మాటు బ్లాక్ లేదు, దావన్ బ్లాక్ లేదు, నీటు బ్లాక్ లేదు. ఓన్లీ మనకి బయటికి వచ్చాయి కాబట్టి ఇవి వస్తాయి కింది వస్తాయి. ఎంతసేపులో మనకి సా రీటు గావన్ మావన్ పా దాటు నీమన్స్ ఇవే వస్తాయి మనకి. అయితే ఇందులో కొన్ని పాటలు చూశానండి, చూద్దాం. ఇది సిద్ధసారి వద్దామండి. సారీ మా పద సా సదా పా మారి సా. రెక్కలు తొడిగి రెపరెపలాడేరివంటోంది పాడండి. తర్వాత ఇది రాగం నెక్స్ట్ది శుద్ధ ధన్యాస రాగం. శుద్ధ ఎలా ఉంటుంది పాటలో సా గా మా ప ని సా సా ని ప మా గా సా. భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఉందండి. ఇంకో పాట ఏంటంటే సుమ్మా ఇంకో పాట ఇది
సా సా చూడండి. నెక్స్ట్ ఇంకో రాగం ఏంటండి, శివరంజన రాగం అండి. ఎక్కడి నుంచి ఉంది? సారీగా పదస. సారీ, అండి. ఇంకోటి మన చిన్నప్పుడు అది, తర్వాత లాస్ట్ ఏంటండి, మధ్యమాత రాగం అండి. లాస్ట్ది మధ్యమాత రాగం చూడండి ఉంటుందో. సారీ మా పాని సా సా ని పా మా రి. చూసారు కండి, సా అని బయటలే. ఈ పాట అండి. ఇంకా చూద్దాం, ఇంకా పాటలు ఏందో. మనం పాట వాయిస్తున్నప్పుడు ఆ యొక్క రాగాలను మనం మర్చిపోద్దండి. మన రాగాలను మనం మర్చిపోయిన సేపు మనం ఆ రాగాలను ఉండాలండి. ఎప్పుడు రాగాలు వాయించుకుని ఉండాలి.
థ్యాంక్ యూ అండి. ఈ యొక్క ఫస్ట్ రాగం ఏంటంటే శుద్ధస్వర రాగంలో ఈ పాట ఉందండి. రెక్కలు తొడిగి రెపరెపర ఇదండి ఈరోజు లెసన్ అండి. దయచేసి ఈ యొక్క లెసన్పై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు, సలహాలు, ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కూడా చెప్పండి దయచేసి. ఎందుకంటే నాకు ఈ శృతి ఒకటిలోనేమో చెప్పానండి రాగాలు 4 చేశానండి. ఒకటిలో చేశానండి. ఆల్రెడీ ఇది కూడా అప్లోడ్ చేశానండి యూట్యూబ్లో. 3వ తారీఖు అప్లోడ్ చేశానండి. ఇది చూడండి ఆ ఛానల్లో. నాకు ఇవే వచ్చే రాగాలు ఇంకొస్తే చెప్పండి. తర్వాత లెసన్ 7 చేసి అందరూ కూడా చేశాను చూడండి. ఇవన్నీ కూడా సంపూర్ణ రాగాలండి. ఇవన్నీ సంపూర్ణ రాగాలు చేశానండి. నాకు 6 కన్నా ఎక్కువ రాలేండి 6 సూత్రాల్లో కూడా. ఓకేనండి, ఇలా కూడా చెప్పండి నాకు. కాకపోతే ఈరోజు పాట మాత్రం ఈరోజు లెసన్ చూడండి. ఈ యొక్క శృతి 2లో అదేమో శృతి 1 అండి, జని రాగాలు. ఇదేమో శృతి 2 అనమాట. ఇందులో కూడా నాకు 4 రాగాలు ఎక్కువ రాలండి. మీకు ఏమైనా ఎక్కువ వచ్చిన అనిపిస్తే నాకు దయచేసి తెలియజేయండి కామెంట్ రూపంలో. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. నా ఛానల్లో ఉన్నటువంటి లెసన్స్ కానీ సినిమా పాటలు కానీ మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. బాగా నచ్చితే ఇది మీ ఫ్రెండ్స్కి కానీ సంగీతంలో కాస్త అనుభవం కానీ కాస్త పంపించండి. దాన్ని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నప్పుడు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నానండి. ఎందుకంటే నేను ఇంకా ఇలా లెసన్స్ పెడుతూ ఉంటానండి. నా ఛానల్లో లెసన్స్ చెప్తూనే ఉంటాను, కొత్త లెసన్స్ చెప్తూ ఉంటానండి, సినిమా పాట చెప్తుంటానండి, భజన పాట చెప్తానండి నేను. కాబట్టి తప్పకుండా నా ఛానల్ని మీరు కొత్త వారు చూసేవాళ్ళు ఉంటే మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నానండి. థ్యాంక్ యూ అండి. మీ సినిమాచారి.